ఆరాధన కొరకు 118వ సంకీర్తన 118వ సంకీర్తన ఆరాధన కొరకు మనము ధ్యానం చేస్తాం. ఈ 118వ సంకీర్తనలో 2 వచనాలు నేను చదువుతాను. 14వ వచనము, 21వ వచనం. 118వ సంకీర్తన 14వ వచనము, 21వ వచనము. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. అలాగే 21వ వచనం. నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. ఈ కీర్తనలో రక్షణాధారము అనే మాట మనము చూస్తాం. సోర్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. దేవుడు రక్షణకి ఆధారమైన వాడు. ఆ రోజున రక్షణ అంటే దావీదుని శత్రువుల నుంచి దేవుడు విడిపించాడు. ఈ రోజున రక్షణాధారము అంటే దేవుడు మనల్ని పాపము నుంచి విడిపించుట. అందుకని దేవుడు ఎవరంటే రక్షణాధారమైన వాడు. అందుకని ఏం చేయాలంటే 21వ వచనంలో చూస్తే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు మనకి రక్షణాధారం కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, లేక దేవునికి మనము ఆరాధన అర్పించాలి. ఎందుకు దేవుడిని ఆరాధన చేస్తాము అంటే ఆయన మనకి రక్షణాధారమై ఉన్నాడు. ఈ 118వ కీర్తనలో కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. 6వ వచనములో ఉంది, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. 8వ వచనములో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే దేవుడు రక్షణాధారమైన వాడు కాబట్టి మనుషులను నమ్ముకోవలసిన పని లేదు. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకోవలసిన పని లేదు. యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే దేవుడు రక్షణాధారమైన వాడు. అంతేకాదు 14వ వచనంలో ఉంటుంది, యెహోవా నా దుర్గము, నా గానము అని కూడా మనం చూస్తాం. ఎందుకు దేవుడు మనకి రక్షణాధారముగా ఉన్నాడు అంటే మనుషులు నమ్ముకోవలసిన పని లేదు, రాజులను నమ్ముకోవలసిన పని లేదు. ఎందుకంటే మనుషులు నమ్ముకున్నా, రాజులు నమ్ముకున్నా ఏదో ఒక రోజున వాళ్ళు విడిచిపెడతారు, మోసం చేస్తారు. మనిషిని నమ్మడానికి వీల్లేదు, ఏ మనిషిని నమ్మడానికి వీల్లేదు. చాలా మనుషులు ప్రమాదకరంగా ఉన్నారు. అందుకని ఎవరిని పూర్తిగా నమ్మొచ్చు అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మొచ్చు. ఆయనే మనకి రక్షణాధారము. దేవుడు మనకి రక్షణాధారము అని అంటే అర్థం ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు మనకి రక్షణాధారము ఎందుకు అయ్యాడంటే, మొట్టమొదటిది మన రక్షణ గూర్చి ప్రణాళిక వేసినవాడు ఆయనే. ఈ ప్లాన్డ్ అవర్ సాల్వేషన్ అని అంటాం. ఆయన ఎందుకు రక్షణాధారం అంటే మన రక్షణ గూర్చి ప్రణాళిక వేసినవాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో మనందరికీ తెలిసిన మాటే. లూకా 19:10లో ఉంటుంది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని మనం చూస్తాం. మన రక్షణకు ఆధారం ఎవరంటే దేవుడు. ఎందుకంటే మన రక్షణ గురించి ప్రణాళిక వేసినవాడు దేవుడు. నశించిన దానిని వెదికి రక్షించాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇదిగో మేము నశించిపోయాం, మమ్మల్ని వెదికి రక్షించు అని మనం ప్రార్థన చేస్తే వచ్చాడా? లేదు. మనం ప్రార్థన చేస్తే ఆయన రాలేదు. వీరు నశించిపోయారు, వీరిని వెదికి రక్షించాలని ఆయన ప్రణాళిక వేశాడు. ఆయన ప్రణాళిక వేశాడు కాబట్టి మన రక్షణకు ఆధారము ఆయన అయ్యాడు.
రెండవది మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో కూడా మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగమే. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదును. ఆయన పేరులోనే ఉంది ఆయన మన రక్షణకు ఆధారమని. హిస్ వెరీ నేమ్ సిగ్నిఫైస్ దట్ హీ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ సాల్వేషన్. ఆయన పేరే మన రక్షణకు ఆధారము. ఎందుకంటే ఆయన యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. అందుకని మనకి రక్షణాధారం ఎందుకు అయ్యాడు అంటే మన రక్షణ గురించి ప్రణాళిక వేసినవాడు ఆయనే. మనల్ని రక్షించడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆదాము అవ్వలు పాపం చేసి చెట్ల వెనుకన దాక్కున్నారు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేసి చెట్ల వెనుకన దాక్కున్నారో ఆదాము అవ్వలను వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. దేవుడు అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదాముని వెతుక్కుంటూ వచ్చింది దేవుడా, లేక దేవుణ్ణి వెతుక్కుంటూ ఆదాము వచ్చాడా? కాదు, ఆదామునే దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. అందుకని తప్పిపోయిన ఆదాముని, పాపంలో పడిపోయిన ఆదాముని వెతుకుతూ వచ్చినవాడు దేవుడు. అదే ఆదికాండంలో మనము చూస్తాం. మన రక్షణకు ఆధారం ఎందుకు అయ్యాడంటే తప్పిపోయిన మన గురించి ఒక ప్రణాళిక వేసింది ఎవరు? ఆయనే. అందుకని రక్షణకు ఆధారభూతుడు దేవుడు ఎందుకు అయ్యాడంటే మొట్టమొదటిది మన రక్షణ గురించి ప్రణాళిక ఆయనే వేశాడు. మనమేమీ రక్షణ గురించి ప్రణాళిక వేయలేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను రక్షించబడాలని మా తల్లి ప్రార్థన చేసింది, మా తండ్రి ప్రార్థన చేశారు, నా రక్షణ కొరకు సేవకులు ప్రార్థన చేశారు, నా రక్షణ కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు. వీళ్ళందరి ప్రార్థన రక్షించిందా మనల్ని? కాదు, ఆయన రక్షించాడు. వీళ్ళు ప్రార్థన చేశారు, సంతోషం. ఫలానా వాళ్ళు రక్షించబడాలని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చెయ్యగలమే కానీ ఎవరిని మనము రక్షించలేము. అందుకని కొన్నిసార్లు మనం అలవాట్లో పొరపాటుగా అంటాం, వారి ప్రార్థన నన్ను రక్షించింది. నో, ఎవరి ప్రార్థన ఎవరిని రక్షించదు. అయితే రక్షణ కొరకు ప్రార్థన చేస్తామా లేదా? చేస్తాం. అయితే రక్షించేది ఎవరు? దేవుడు. అందుకని ప్రార్థన చేస్తాం, ప్రభా వీరిని రక్షించు, ప్రభా వారిని రక్షించని ప్రార్థన చేస్తాం. కానీ రక్షించేది ఎవరు? దేవుడు. ఎందుకంటే రక్షణ కొరకు ప్రణాళిక వేసింది దేవుడే. ఎందుకు దేవుడిని ఆరాధన చేస్తామంటే, ప్రభా నా రక్షణ కొరకు ప్రణాళిక నువ్వే వేసావు. యూ ప్లాన్డ్ మై సాల్వేషన్. ఎప్పుడు మన రక్షణ కొరకు దేవుడు ప్రణాళిక వేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనం చూస్తాము కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో చూస్తే 6వ వచనంలో ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరిచి, బిఫోర్ ద ఫౌండేషన్స్ లెయిడ్ ఫర్ ద యూనివర్స్ ఈ ప్లాన్డ్ అవర్ సాల్వేషన్ అని అంటాం. ఈ జగత్తుకి పునాది వేయబడక ముందే మన రక్షణ గురించి ఒక ప్రణాళిక దేవుడు వేశాడు. మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేయగలరు కానీ ఎవరూ మనల్ని రక్షించలేరు. క్రెడిట్ మనిషికి ఇవ్వద్దు, క్రెడిట్ దేవునికి ఇవ్వాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? మనుషులకి ఇస్తాం. ఫలానా వాళ్ళు ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డాను. వాళ్ళు ప్రార్థన ద్వారా రక్షించబడితే నీకు రక్షణే రాదు, అది రక్షణే కాదు. రక్షించేవాడెవరు? దేవుడు. ప్రార్థన చేయొద్దా? చేస్తాం. అది రక్షించేవాడెవరు? దేవుడు. జగత్తు పునాది వేయబడుకుందే మన రక్షణ గురించి ఒక ప్రణాళిక కలిగిన వాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినవాడు. ఆయన పేరులోని యేసు అనే పేరు నామధేయం ఆయనకుంది, రక్షకుడు అని. అందుకని మన రక్షణకు ప్రణాళిక వేసింది దేవుడే. ఆయన ప్రణాళికే నన్ను మనల్ని ఏం చేసింది? రక్షించింది. నెంబర్ 1. అందుకని రక్షణకు ఆధారభూతుడు దేవుడు ఎందుకు అయ్యాడంటే మొట్టమొదటిది మన రక్షణ కొరకు ప్రణాళిక వేసింది ఆయనే. నెంబర్ 2, మన రక్షణకు ఆధారభూతుడు ఎందుకు అయ్యాడంటే మన రక్షణని సిలువలో సిద్ధపరిచింది
ఆయనే. ఈ ప్రిపేర్డ్ సాల్వేషన్ ఫర్ అస్ ఆన్ ది క్రాస్. సిలువలో మన కొరకు రక్షణని సిద్ధం చేసింది. మనకు రక్షణ ఎక్కడ సిద్ధం చేశాడు? బెత్లెహేములో సిద్ధమైందా? మరియలో సిద్ధమైందా? కాదు కదా. మనకు రక్షణ సిద్ధమైంది ఎక్కడంటే సిలువలో సిద్ధమైంది. మనలో ఎవరైనా సరే, లేక 2000 సంవత్సరాల క్రితం ఎవరైనా భక్తులైనా సరే, యేసు ప్రభువా మా రక్షణ కొరకు నువ్వు సిలువలో మరణించాలి, మా రక్షణ కొరకు నీ సిలువలో నీ రక్తాన్ని చిందించాలి అని ఎవరైనా ప్రార్థన చేశారా? ఎవరైనా రిక్వెస్ట్ చేశారా? ఎవరు చేయలేదు. మన రక్షణ సిలువ ద్వారాన మాత్రమే కలుగుతుందని దేవునికి తెలుసు. అందుకని మన రక్షణ సిలువలో సిద్ధపరచబడింది. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి జన్మించిన ఆయన సిలువలో మరణించకపోతే రక్షణ ఉందా? లేదు. అంటే దీన్ని ఈ విధంగా చెప్తాం, క్రిస్మస్ ఉన్న, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లేకపోతే మనకు రక్షణ ఉందా? లేదు. యేసు జన్మించిన, సిలువలో మరణించి పునరుద్ధానం చెందకపోతే రక్షణ లేదు. అందుకని మన కొరకు రక్షణని సిద్ధము చేశాడు. ఎక్కడ సిద్ధము చేశాడంటే సిలువలో సిద్ధము చేశాడు. సిలువ అనగానే రక్షణకు గుర్తు. అది క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ సాల్వేషన్ అని అంటాము. అందుకని యేసు ప్రభువు సిలువలో రక్షణని సిద్ధము చేశాడు. ఎలా సిద్ధము చేశాడు? సిలువ మరణము ద్వారా రక్షణ సిద్ధము చేశాడు. సిలువలో రక్తము చిందించడం ద్వారా రక్షణని ఆయన సిద్ధము చేశాడు. సో మన రక్షణకు ఆధారభూతుడు దేవుడు. ఎందుకంటే సిలువలో మన కొరకు రక్షణని సిద్ధము చేశాడు. ఇది రెండవది. ఇక మూడవది, మన రక్షణకు ఆధారభూతుడు దేవుడు ఎందుకు అయ్యాడంటే ఆ రక్షణని మనకి ఉచితముగా అనుగ్రహిస్తున్నవాడు ఆయన. హీఈస్ ద ప్రొవైడర్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. దేవుడే మనకి రక్షణని ఉచితంగా ఇస్తున్నాడు. ఒకవేళ రక్షణకే రేటు పెడితే ఎంతమందికి రక్షణ వచ్చేదో చెప్పండి. ఏదో అందుబాటులో రేటు ఉంటే కొనుక్కోవచ్చు. ఓ 10,000 20,000 అంటే రక్షణ కొనుక్కోవచ్చు. అది కూడా డబ్బులున్న వాళ్ళే కొనుక్కోగలరు. పేదవారికి ఆ 10,000 కూడా ఉండదు. రక్షణని ఉచితంగా మన కొరకు సిద్ధం చేశాడు. రక్షణ ఉచితం, దీనికి వెల లేదు. ఒకవేళ రక్షణకే దేవుడు రేటు పెడితే ఎవరు రక్షించబడతారు? ఎవరికి రక్షణ లేదు. అందుకని అది ఉచితంగా వచ్చింది. ఎఫెసీ 2:8 అదే చూస్తాము కదా. దేవుడు మనకి ఇచ్చినది వరము అంటాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. వరము అంటే ఏంటి? బహుమానం. వరము అంటే ఏమిటి? బహుమానం. చెప్పండి, వరము అంటే ఏమిటి? బహుమానం. సిలువలో దేవుడు రక్షణని బహుమానం అంటే మనం కొనుక్కునేదా, ఇతరులు ఉచితంగా ఇచ్చేదా? ఉచితంగా. మనం కొనుక్కోవచ్చు. ఒక పెన్ను 100 రూపాయలు పెట్టి మనం కొనుక్కోవచ్చు, అది బహుమానం అవ్వదు. కానీ ఇతరులు 5 రూపాయల పెన్ను మనకు ఇవ్వచ్చు, అది మనకు బహుమానము. బహుమానం అంటే మనకి ఉచితముగా ఇవ్వబడినది. రక్షణ మనకి ఉచితముగా ఇవ్వబడింది. దీని ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. అందుకని ఆ రక్షణని ఆయనే ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఇది వరము అన్నాడు, బహుమానము. అందుకని ఇది దేవుడిచ్చిన బహుమానమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నారు. మీకు ఒక మాట చెప్పనా? విశ్వాసము ద్వారా కృపచేతే రక్షించబడుతున్నారు అంటున్నారు. మనలో విశ్వాసాన్ని పుట్టించింది ఎవరు? దేవుడు. మనకు కృప ఇచ్చింది ఎవరు? దేవుడు. విశ్వాసాన్ని ఇచ్చినవాడు ఆయనే, కృప ఇచ్చినవాడు ఆయనే. ఇది ఎలాగుందంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు ఆయనే, రాసుకోవడానికి స్లిప్ కూడా ఆయనే ఇచ్చాడు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినవాడు ఆయనే. బాబు ఈ క్వశ్చన్లకి సమాధానం ఈ స్లిప్ ఉంచుకో, రాసేసుకో అని ఇచ్చేవాడు. పాస్ చేసినవాడు ఆయనే. అదే వరం అంటే ఇప్పుడు స్లిప్లు పెట్టమని కాదు, కానీ విశ్వాసాన్ని ఇచ్చినవాడు ఆయనే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఎవరు? ఆయనే. మనలో విశ్వాసం పుట్టించినవాడు ఆయనే. మనకు కృప ఇచ్చినవాడు ఆయనే. మళ్ళీ దీన్ని వరం అంటున్నాడు ఆయన. చూసారా?
ప్రశ్నాపత్రం ఇచ్చిన వాడు ఆయనే, స్లిప్ ఇచ్చిన వాడు ఆయనే, బాగా రాసేయండి అనేవాడు ఆయనే, దాన్ని దిద్ది మీకు 80 మార్కులు వచ్చింది చెప్పింది కూడా ఆయనే. కొంతమంది స్లిప్ ఇచ్చినా సరిగ్గా రాయలేని వాళ్ళు ఉంటారు పాపం. అందుకని రక్షణ బహుమానం, రక్షణ వరం. ఎప్పుడూ కూడా రక్షణ విషయంలో మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఇది నాకు ఉచితంగా అనుగ్రహించి. ఇదేదో నేను ప్రార్థన ద్వారా, నా ఉపవాసాల ద్వారా, నేనేదో కార్యాలు చేయడం ద్వారా నేను రక్షించబడలేదు. ఇది ఉచితముగా నాకు ఇవ్వబడింది, ఇది వరముగా ఇవ్వబడింది. నేను రక్షించబడడానికి విశ్వాసము నువ్వే కారణం. నేను రక్షించబడడానికి కృపకి నువ్వే కారణం. దీన్ని ఈ విధంగా చెప్తాం, విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ. చెప్పండి, విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ. విశ్వాసము ఆయనే మూలం, కృపకు ఆయనే మూలం, రక్షణకి ఆయనే మూలం. దీన్ని అనుగ్రహిస్తున్నవాడు ఆయనే. అందరికీ విశ్వాసాన్ని దేవుడు అందుబాటులో ఉంచాడు, చాలామంది నమ్మడం లేదు. అందరికీ కృపని అందుబాటులో ఉంచాడు, చాలామంది కృపని స్వీకరించడం లేదు. అందుకే రక్షణ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. అందుకే రక్షణని అనుగ్రహిస్తున్నవాడు ఆయనే. అనుగ్రహము అంటాం. అనుగ్రహం అంటే ఆయన ఇస్తున్నాడు, ప్రేమతో ఇస్తున్నాడు, మనం స్వీకరించాలి. మనం తీసుకోకపోతే ఆయన బలవంతంగా మన జోబీలో పెట్టేవాడేమీ కాదు. ఇది అనుగ్రహ ఐశ్వర్యము అంటాం, అనగా ఉచితంగా ఇస్తున్నాడు. మన రక్షణకు ఆధారము ఆయనే. ఎందుకంటే రక్షణ గురించి ప్రణాళిక వేసింది ఆయనే. రక్షణ కొరకు రక్షణను సిలువలో సిద్ధము చేసింది ఆయనే. మూడవది, రక్షణని మనకు అనుగ్రహిస్తుంది ఆయనే. నాలుగవది మనం చూస్తే మన రక్షణకు ఆధారభూతుడు ఆయనే. ఎందుకంటే రక్షించబడిన మనల్ని కాపాడుచున్నవాడు ఆయనే. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఆ 8వ వచనం కూడా చదివితే, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమ అను కవచము రక్షణ నిరీక్షణైన శిరస్త్రాణమును ధరించుకొందము. మనము రక్షించబడడానికే దేవుడు మనల్ని క్రీస్తులో నియమించాడు, ఉగ్రత పాలవడానికి కాదు. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? మనము పొందిన రక్షణను కాపాడుచున్నవాడు ఎవరు? ఆయనే. దీనికి మరొక వచనాన్ని చూపిస్తాను చూడండి. ఈ వచనము కొంత తేడాగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. భయముతో వణుకుతో రక్షణ కొనసాగించవలసింది ఎవరు కొనసాగించాలి? మనం కొనసాగించాలి. సరే, బాగుంది, మనం చేయవలసిన పని. మరి దేవుడు ఏం చేస్తాడు? 13వ వచనం చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు. చూసారా? 12వ వచనంలో ఏమంటాడంటే, మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించండి అన్నాడు కదా. రక్షణని కొనసాగించవలసింది మనం. అయితే కొనసాగించడానికి కార్యసిద్ధి ఇచ్చేవాడు, చేసేవాడు ఎవరు? ఇదేంటిది? మన భాగం మనం చేస్తాం, దేవుని భాగం దేవుడు చేస్తాడు. మీకు ఈ వచనం అర్థమైందా లేదా? అర్థమైతే తల ఊపండి, అర్థం కాకపోతే మరొకసారి చెప్తాను. అర్థం కాకుండా తల ఊపకండి. మన రక్షణని మనమే కొనసాగించుకోవాలి భయముతో వణుకుతో. అది 12వ వచనం చెప్తుంది. భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోండి అన్నాడు.
అరే మనం ఎలా కొనసాగించగలము రక్షణ? మనం అంత సామర్థ్యం కలిగిన వాళ్ళమా? మనం అంత తెలివైన వాళ్ళమా? మనం అంత జ్ఞానం ఉన్నవాళ్ళమా? మరి మనల్ని కొనసాగించమంటున్నాడు రక్షణ. అవును, మనమే రక్షణ కొనసాగించాలి. కానీ 13వ వచనంలో అంటున్నాడు, కొనసాగించడానికి అవసరమైన సామర్థ్యము నేను ఇస్తాను. ఇది ఎలాగుందంటే, కార్ డ్రైవింగ్ సీట్లో మనల్ని కూర్చోబెడుతున్నాడు, డ్రైవ్ చేయి అంటున్నాడు. అదేంటి ప్రభు, నాకు డ్రైవింగ్ చేయడం రాదు. ఆయన అంటాడు, నా ఒళ్ళో కూర్చో, డ్రైవింగ్ నేర్పిస్తానంటాడు. అవునా? ఇప్పుడు డ్రైవింగ్ నేర్పించేవాళ్ళు, కుడివైపు డ్రైవింగ్ నేర్పించేవాళ్ళు అక్కడ ఉంటారు, డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎడమవైపు డ్రైవింగ్ నేర్పించేవాళ్ళు ఉంటారు. మీకు తెలుసా, డ్రైవింగ్ కారు నేర్పించేవాడు, డ్రైవింగ్ నేర్పించే వాళ్ళకి ఆ ఎడమవైపు కూడా అక్కడ బ్రేక్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. వాళ్ళకాదు, ఎందుకంటే ఈ నేర్చుకునే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోయి బ్రేక్ అయిపోతే యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఈ ఎడమవైపు కూర్చునే ఆ ఇన్స్ట్రక్టర్ అంటాం కదా, డ్రైవింగ్ నేర్పించే ఇన్స్ట్రక్టర్ కాల్ దగ్గర బ్రేకులు ఉంటాయి. వాళ్ళు లేకపోతే ఈయనేసి ఆపుతాడు, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. దేవుడు ఏమంటాడంటే, నువ్వు కార్ డ్రైవ్ చేయి అంటున్నాడు. అదేంటి ప్రభా, కార్ డ్రైవ్ చేయడం రాదు కదా, ఎలా డ్రైవ్ చేయాలంటే, రా డ్రైవింగ్ సీట్లో నేను కూర్చుంటాను, నా ఒళ్ళో నేను కూర్చోబెడతాను, ఇప్పుడు డ్రైవ్ చేయి. ఇప్పుడు చేయగలమా లేదా? చేయగలమా లేదా? చెప్పరేంటి? చేయగలం. అదే రక్షణని భయముతో వణుకుతో కొనసాగించమని చెప్తున్నాడు ఆయనే. ఎలా ప్రభా ఈ రక్షణ కొనసాగించగలమంటే, దేవుడు అంటాడు, కార్యసిద్ధి కలుగు చేయవాడిని నేనే. అవసరమైన సామర్థ్యాన్ని, అవసరమైన కృపను, అవసరమైన శక్తిని నేను ఇస్తానంట. అది అర్థమైంది. ఇప్పుడు డ్రైవింగ్ చేయమంటున్నాడు, డ్రైవింగ్ రాదని. కొన్నిసార్లు చిన్నపిల్లలకి బండి డ్రైవ్ చేసినప్పుడు ఏం చేస్తాం, వాడిని ముందు ట్యాంక్ మీద కూర్చోబెడతాం. తల్లిదండ్రులు ఏం చేస్తారు, వెనక్కి కూర్చుంటారు. తల్లిదండ్రులు పట్టుకుంటాం బైక్ని, పిల్లలు కూడా పట్టుకుంటారు. ఇప్పుడు డ్రైవింగ్ చేసింది ఎవరు? పిల్లోడు. కానీ కంట్రోల్ అంతా చేసింది ఎవరు? వెనక్కి కూర్చున్న తండ్రి. సో మన రక్షణని భయముతో వణుకుతో మనం కొనసాగిస్తాం. కానీ కొనసాగించడానికి అవసరమైన సామర్థ్యము, శక్తి, జ్ఞానము, ఆ అవసరమైన వనరులన్నీ ఇస్తున్నవాడు ఎవరు? దేవుడు. దేవుడు. అందుకని మన రక్షణని ఆయనే కాపాడుతున్నాడు. ఆయన మనల్ని ఉగ్రత పాలు చేయడానికి రక్షించలేదు. అందుకని రక్షించబడిన వాళ్ళు నరకానికి పోరు. అది నిజమైన రక్షణ అయితే. నిజంగా రక్షించబడిన వాళ్ళు నరకానికి వెళ్ళరు. ఏదో రక్షించబడ్డాము అనే భ్రమలో ఉన్నవాళ్ళు, రక్షణ అనుభవం లేని వాళ్ళే ఉగ్రతకు గురవుతారు. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ దేవుడు మన రక్షణకి ఆధారము అని అన్నాం. ఎలాగూ మన రక్షణకు ఆధారం అంటే, మన రక్షణని అంతం వరకు కాపాడేవాడు, భద్రపరిచేవాడు ఎవరు? ఆయనే. మరి మనం ఏం చేయవలసిన పని లేదా? హ్యాపీగా రక్షించబడ్డాం, ఇక చాలు, మనం ఎలా జీవించినా పర్వాలేదు. కాదు. మనం భయముతో వణుకుతో రక్షణని మనం కొనసాగిస్తూ ఉంటాం. ఆయన మనకి సామర్థ్యము ఇస్తూ ఉంటాడు. ఎలా పడితే అలా జీవించడం కాదు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీసాలు ఇచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. కానీ అమెరికా వెళ్ళిన వాళ్ళు కుదురుగా లేరనుకోండి, మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడు? వెనక్కి పంపించేస్తున్నాడు. వీసా వచ్చింది కదా అని ఎలా పడితే అక్కడ అలాగూ అమెరికాలో ఉంటే కుదరదు. వాళ్ళు ఆ చట్టాన్ని గౌరవించాలి. అమెరికా ప్రెసిడెంట్ మీద ఎక్కడ దూషణ మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ అమెరికా ప్రెసిడెంట్ మీద సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టకూడదు. పెట్టినట్టు తెలిసిందా, వెంటనే వాళ్ళు లగేజ్ ఇచ్చి వెనక్కి పంపించేస్తారు, అదే రోజు పంపించేస్తారు. అందుకని రక్షణ అంటే దేవుడు మనకి పరలోకానికి వీసా ఇచ్చాడు. అయితే ఒకటి, జాగ్రత్తగా ఉండాలి. అమెరికాలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రక్షించబడిన మనము భయముతో వణుకుతో రక్షణని కొనసాగించాలి. రక్షణాధారం ఆయనే. అనగా మన రక్షణని అంతము వరకు భద్రపరిచేవాడు ఆయనే. దీనికి సంబంధించిన ఒక వచనాన్ని చదువుతాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం, బైబిల్ దయచేసి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చాలా జాగ్రత్తగా చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో, చూడండి, ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో
వారిని మహిమపరచెను. చూడండి, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఆ వచనంలో 4 ఉన్నాయి. ఒకటి, నిర్ణయించుట ఆయనే. రెండవది, పిలిచినవాడు ఆయనే. మూడవది, నీతిమంతులుగా తీర్చినవాడు ఆయనే. నాలుగవది, మహిమపరిచేవాడు ఆయన. మహిమపరచడంటే అర్థం ఏంటి? పరలోకానికి తీసుకు నిర్ణయించినవాడు ఆయనే, పిలిచినవాడు ఆయనే, నీతిమంతులుగా చేసినవాడు ఆయనే, చివరికి పరలోకంలో ప్రవేశపెట్టి మహిమపరిచేవాడు ఆయనే. అందుకని రక్షణని అంతం వరకు భద్రపరిచేవాడు ఎవరు? ఆయన. ఆయన మనకి రక్షణాధారము. ఎందుకంటే మొదటిది ఏంటి? రక్షణ కొరకు ప్రణాళిక వేసింది ఆయనే. రెండవది, రక్షణను సిలువలో సిద్ధము చేసింది ఆయనే. మూడవది, రక్షణని ఉచితంగా అనుగ్రహిస్తుంది ఆయనే. నాలుగవది, రక్షణను అంతం వరకు భద్రపరుస్తుంది ఆయనే. ఈ 4 చాలు. ఇప్పుడు దీన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, ఆ 118వ సంకీర్తన 14వ వచనములో, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. అంతేకాదు 21వ వచనంలో, నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. నా రక్షణకు ఆధారము నీవు. రాజులు కాదు, మనుష్యులు కాదు, యెహోవావైన నీవే నా రక్షణకు ఆధారము. అంటే రక్షణ గురించి ప్రణాళిక వేసింది నీవే, రక్షణను సిలువలో సిద్ధము చేసింది నీవే, రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తుంది వరముగా నీవే, రక్షించి అంతం వరకు కాపాడుతుంది నీవే. నీవే నాకు రక్షణ ఆధారము. ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. బాగుందా ఆరాధన? అలా చేయాలి ఆరాధన. సో దేవుణ్ణి అలాగూ ఆరాధన చేద్దాం. ప్రభా, నువ్వు నాకు రక్షణాధారము. ఎందుకు రక్షణాధారం అంటే చెప్పిన 4 అంశాలు కొంచెం జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని, నువ్వు నా గురించి ప్రణాళిక వేసావు, సిలువలో సిద్ధం చేసి రక్తం చిందించావు. అంతేకాదు, దాన్ని కృప ద్వారా, విశ్వాసం ద్వారా ఉచితంగా నాకు అనుగ్రహిస్తున్నావు. అంతేకాదు, చివరి వరకు దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు కాపాడుతున్నావు. ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. అది అలా ఆరాధన చేద్దామంటారా?